తీసుకుందాం. విద్యాసాగర్ గారు గతంలో అంటే వైసీపీ పక్కన పెట్టిందని మళ్ళీ పునఃప్రారంభించడం ఓకే, జనాలకు తెలియాలి అమరావతి రాజధాని, ఇక ఇక్కడ పనులు అనేవి మళ్ళీ వేగవంతం కాబోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఒకే దగ్గర అంత అమౌంట్ పెట్టడం అని కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఆర్థికంగా ఒకే దగ్గర ఆలోచన చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి మేము 3 చోట్ల ఆలోచించామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. గుడ్ మార్నింగ్ జోష్రా గారు, అట్లాగే మీకు పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు హైదరాబాద్ లో అన్ని ఎక్కడ ఉన్నాయండి? చెన్నైలో అన్ని ఎక్కడ ఉన్నాయండి? చిన్న రాష్ట్రమైనటువంటి కేరళలో అన్ని ఎక్కడ ఉన్నాయండి? క్యాపిటల్లో ఏమేమి ఉన్నాయండి? లేకపోతే బెంగళూరులో ఏమేమి ఉన్నాయండి? ఢిల్లీలో ఏమేమి ఉన్నాయండి? ముంబైలో ఏమేమి ఉన్నాయండి? అంటే అదొక ఫాల్స్ థియరీని పట్టుకొని అక్కర్లేని వ్యవహారాన్ని అంతా చేయటం. మనకు 500-600 కిలోమీటర్ల రేడియస్ లోనే హైదరాబాద్కి ముంబై ఉంది, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, కొద్దిగా దూరంలో తిరువనంతపురం ఉంది, అటు కొంత దూరంలో ఢిల్లీ ఉంది, అలహాబాద్, అహ్మదాబాద్, ఇవన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ జోష్రా గారు? అక్కడ ఉండాల్సినటువంటి వనరులు, అక్కడ ఉండాల్సినటువంటి మౌలిక వసతులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలు ఇది మాది, ఇది మా క్యాపిటల్, ఇక్కడ మాకు ఇది ఉంది అని చెప్పి ఆ స్టేట్ లో కానీ కంట్రీలో కానీ లేకపోతే విదేశాల్లో కానీ గుజరాత్ అంటే అహ్మదాబాద్ అంటారు, యూపీ అంటే అలహాబాద్ అంటారు, మహారాష్ట్ర అనగానే ముంబై అంటారు, చెన్నై అనగానే తమిళనాడు అనగానే చెన్నై అంటారు. ఎందుకంటారు అంటే అవన్నీ అక్కడ అది జియోగ్రాఫికల్ గా దట్ ఈస్ ద ప్లేస్ కాల్డ్ యాజ్ ఎ క్యాపిటల్. అంతేకాని వీళ్ళు ఒక ఫాల్స్ థియరీని తీసుకొని ఆ ఫాల్స్ థియరీ కరెక్ట్ అని ప్రపంచంలో, ఈ దేశం గురించి చెప్పారు, ప్రపంచంలో ఇప్పుడు మీరు అమెరికాలో 54 రాష్ట్రాలు ఉన్నాయి. 54 రాష్ట్రాల క్యాపిటల్స్ ఏమేమి ఉన్నాయి? ఆ అమెరికాలో కూడా ఆ స్టేట్ క్యాపిటల్స్ పలానా చోట, ఇది డల్లాస్ అనే ఊరికి డల్లాస్ అనే స్టేట్ క్యాపిటల్, కాలిఫోర్నియా అంటే వాషింగ్టన్ DC. అంటే ఇదొక ఫాల్స్ థియరీని తీసుకొని వచ్చేసి కొంతమంది మేధావులు అనుకునే ముసుగేసుకునేసి ఆ మేధావులు ఏదో వాళ్ళకి తోచింది చెప్పేసి ప్రపంచానికి భిన్నంగా ఆలోచించి ఏమో కావచ్చేమో అని ఒక హైపోథెటికల్ ఇమాజినరీలో మనం బతికేసి ఆ ఇమాజినరీలోనే ఇది కరెక్ట్ అనుకోనేసి వాటికి పిచ్చి పిచ్చిగా, ఇందాక వైసీపీ మిత్రుడు చెప్తున్నాడు తుగ్లక్ అని, అట్లా తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని నాశనం అయిపోయారు. అంటే మన చుట్టూ ఏం జరుగుతోంది, మన చుట్టూ ఏముంది, మన చుట్టూ ఉన్న సమాజం ఏం ఆలోచిస్తోంది, ప్రపంచంలో ఒక థియరీ నడుస్తుంది. అది ఫైనాన్షియల్ థియరీ కానివ్వండి, లేకపోతే డెవలప్మెంట్ థియరీ కానివ్వండి, మోస్ట్ యాక్సెప్టబుల్ థియరీ ఏది సక్సెస్ఫుల్ థియరీ అనుకున్నారో ఆ థియరీ ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులు, రాజకీయ పార్టీలు, లేకపోతే ఆ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసి తదనుగుణంగా నడుస్తున్నారు. లేదు ఇంకో థియరీ కనిపెడతా నేను, ఆ థియరీ ఒక యాక్సెప్టెన్సీ వస్తే దట్ ఈస్ ఫైన్. ఫస్ట్ టర్మ్ లో అంటే ల్యాండ్ పూల్ చేసిన తర్వాత రైతులకు కానీ లేదంటే ఇచ్చేటువంటి వాళ్ళకు ప్లాటింగ్ చేసి ఇస్తే గనక మేబీ అంటే ప్రైవేట్ గా కాస్త డెవలప్ అయినా కూడా కనిపించేదేమో ఇక్కడ జరుగుతోంది అన్నటువంటి విధంగా, వచ్చిన తర్వాత ఏమీ లేదు అంటే ప్రభుత్వం తరఫున మాత్రమే ఖర్చు పెట్టడం వల్ల అనుకున్నంత స్థాయిలో ఫస్ట్ టర్మ్ లో కనిపించలేదు, ఇంకా ఎక్కువ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది అన్నటువంటి భయంతోనే వాళ్ళు వెనకడుగు వేశారు అనేది ఒకటి. అంటే ముందుగా వాళ్ళకు తీసుకున్న వాళ్ళకు ప్లాటింగ్ చేసి ఇవ్వకపోవడమా, లేదంటే ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ కు అంతగా అనుమతి ఇవ్వకపోవడమా అనేది కూడా ఒక చర్చ నడిచింది పెద్ద ఎత్తున. జోష్రా గారు, మనకు చేత కాకపోతే ఇట్లనే ఉంటది. మనకు చేత కాకపోతే మనము ఈ రకంగానే మాట్లాడుతాం. మనకు చేతనైతే అన్నిటికీ పరిష్కార మార్గాలు ఉంటాయి. మేము భూమి ఏమన్నా ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొనిందా? ₹1 ఇచ్చిందా రైతులకి? ఉద్దరగా రైతులు ముందుకొచ్చి ఆ 33,000 ఎకరాలను ప్రభుత్వానికి నమ్మకం మీద ఇచ్చింది. మరి ఆ నమ్మకాన్ని ప్రభుత్వం అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీయా, వైసీపీ పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలబెట్టాల్సిన అవసరం ఉందా లేదా? నీ ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటావా? ఒక ఫాల్స్ థియరీని తీసుకొని వచ్చి
అంటే ఇక్కడ నీకు ఒక్క రూపాయి లేకుండా 33,000 ఎకరాలు, తర్వాత ఒక 12,000 ఎకరాలేమో అటవీ భూమి, మొత్తం కలిపి 45,000 నుంచి 50,000 ఎకరాలు నీ దగ్గర ప్రాపర్టీ ఉండంగా, ఆ ప్రాపర్టీని నీకు చేతగాక, డెవలప్ చేసేది చేతగాక, నీ వల్ల కాక, అక్కడ రోడ్లు వేసేది కూడా నీ వల్ల కాక, ఒక కంపెనీని తీసుకొచ్చి పెట్టేది దానికి నీ వల్ల కాక, ఒక ప్రభుత్వ ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి. దాదాపు గత 2014-19లో అమరావతి క్యాపిటల్ గా డిక్లేర్ అయిన తర్వాత 126 ప్రభుత్వ రంగ సంస్థలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులకు ఫ్లాట్లు అమ్మింది, అంటే ఒక స్థలాన్ని అమ్మింది ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి. ఆ కార్యాలయాలను ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వమే అడిగి ఒక 2 కోట్లకో 3 కోట్ల స్థలాన్ని బట్టి వాళ్ళ ఎక్స్టెంట్ బట్టి డబ్బులు ఇచ్చి అమ్మితే ఆ డబ్బు ఎవరికి వచ్చింది? ప్రభుత్వానికి వచ్చింది. కట్టేది ఎవరు? ఆ సంస్థలు భవనాలు కట్టేది ఎవరు? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. డబ్బు ఎవరిది? ఆ రంగ సంస్థలవి. అక్కడ ఆ బిల్డింగ్లు 126 బిల్డింగులు కనుక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చి ఉంటే అక్కడికి ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చేవాళ్ళు? వాళ్ళు అక్కడ ఎంతమంది ప్రైవేటైజేషన్ లో వాళ్ళు ఇండ్లు అక్కడ ఉండి నివాసం ఏర్పరచుకునే వాళ్ళు? తద్వారా ఎంత డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఎంత ప్రజలు మైగ్రేట్ అయ్యేవాళ్ళు? మైగ్రేట్ అవ్వడం వల్ల అక్కడ ఖర్చుల మౌలిక వసతులు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన ఐరన్ చేసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, పాలు అమ్మేవాళ్ళు, పెరుగు అమ్మేవాళ్ళు, లేకపోతే పేపర్ వేసేవాళ్ళు, ఇంటి పని చేసేటోళ్ళు, కారు డ్రైవర్లు, వీళ్ళంతా వీటికి పెట్టుబడి ఎవరు పెట్టుకుంటారు? ప్రభుత్వం పెడతదా? కాదు. ఆటోమేటిక్ గా అందరూ వస్తారు అక్కడికి. అందరూ అక్కడ రావటం వల్ల అక్కడికి వీళ్ళ ద్వారా వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 1:2, 1:7 లో ఉద్యోగ కల్పన చేయగలుగుతాడు. అంటే ఒక మనిషి సంపాదించే మనిషి ఉంటే 7 మందిని పోషిస్తాడు. ఇది క్యాలిక్యులేషన్. ఇది ఒక డాక్టర్ 1:32, ఒక డాక్టర్ 32 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాడు. ఇది స్టాండర్డ్ మెథడ్, స్టాండర్డ్ ఫార్మేట్ ఇది. అంటే ఇది ఒక నిమిషం, ఇది ప్రభుత్వ, ఇది దేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఫాలో అవుతున్నటువంటి థియరీ ఇది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 126 ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చి ఇంకా ప్రభుత్వానికి ఆదాయం వచ్చి అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు వస్తాయి అన్నది ప్రత్యక్ష ఉదాహరణ. ఒకసారి రామ్మోహన్ రావు గారి విశ్లేషణ.